నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. పెద్ద దస్తగిరి హత్య కేసులో జగన్ దగ్గర బంధువు అసలు ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్దాం. కడప రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ప్రధాన సూత్రధారి అని పోలీసులు విచారణలో తేలింది. కానీ దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు దొరికిన 100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు, సేల్ డీడీలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని తెలుస్తుంది. దస్తగిరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే భార్య, కొడుకు పేరిట ఉన్న ఆస్తి పత్రాలు పోలీసులు, రెవెన్యూ అధికారులకు దొరికాయి. ఆ మాజీ ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీందర్ రెడ్డి అని సమాచారం. ఈ మ్యాటర్ లీక్ అవడంతో పెద్ద దస్తగిరి హత్య కేసు పెద్ద తలకాయల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. జగన్ మేనమామ రవీందర్ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు నరేన్ ప్రస్తుతం చింతమ కొమ్మదిన్నే జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాడు. 2019 నుంచి 2024 వరకు జగన్ అధికారంలో ఉన్న సమయంలో రవీంద్రనాథ్ రెడ్డి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హత్యకు గురైన దస్తగిరి ఇంట్లో రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన ఆస్తి పత్రాలు దొరకడంతో హత్య కేసు వెనుక నిత్యానందరెడ్డితో పాటు ఇంకా ఎంత మంది ఉన్నారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రధాన అనుచరుడు. కడప నగరంతో పాటు సీకే మండలంలో నిత్యానందరెడ్డి భారీగా భూములు కబ్జా చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జా చేసిన భూముల్లో వాటాల పంపకం దగ్గర తేడా రావడంతో హత్య జరిగి ఉంటుందని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మృతుడి ఇంట్లో జగన్ మేనమామకు సంబంధించిన భూములు, సెల్ డీడ్లు దొరకడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్ గా మారింది. జగన్ అండ చూసుకొని వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అడ్డగోళంగా ప్రజలు భూములు ఆక్రమించుకున్నారని ఈ కేసు ద్వారా బయటపడింది. అందుకేనేమో వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.